మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం ముఠాతో మోహన్ రెడ్డికి సంబంధాలున్నాయన్న అనుమానంతో పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మోహన్ రెడ్డి ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ముందే గుర్తించిన పోలీసులు మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మోహన్ రెడ్డి బాధితుడు మహేందర్ రెడ్డి ఒకరు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి మహేందర్ రెడ్డి గారు. నమస్కారం. మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏ విధంగా ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఎలాంటి ఇబ్బందులు పెట్టారో ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు మేడం. దీనికి సంబంధించినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఆయనకు హలో మేడం చెప్పండి, మీరు చెప్పాల్సింది చెప్పండి మేడం. అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆయన ఇబ్బందులకు చాలలేకనే నేను అప్పటి ఎస్పీ శివకుమార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు కాపీనే పట్టుకొని మళ్ళీ రాత్రి 12 గంటలకు వచ్చి ఒక సుమో ఒక ఎక్స్వీ 500 2 వెహికల్ వచ్చి బిడ్డ మాయమైపోతావు, మసి అయిపోతావు, బొంద పెడతాం అనేటువంటి సేమ్ నయీం డైలాగులు కొట్టి, నయీం డైలాగులు మోహన్ రెడ్డి డైలాగులు సేమ్ ఉన్నాయి. ఇవాళ ఈ చీకటి హత్యలు చేసినటువంటి మోహన్ రెడ్డి నయీంలకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అంటే ఏ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఈ ఫైనాన్స్ విషయంలో మా భూమి తాకట్టు పెట్టినటువంటి విషయాల్లో మొత్తం భూమికి మీదకి నేను పోకుండా, ఆ భూమిని దున్ననియకుండా, ఆ భూమి దగ్గరికి పోకుండా నన్ను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి భయప్రాంతులకు గురి చేసి నన్ను నాకు నేనే ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం పురుగొల్పినటువంటి మోహన్ రెడ్డిని ఇవాళ నయీం వెనుక ఒక వెలుగులో ఒక లైసెన్స్డ్ తుపాకీ, ఐలెన్స్డ్ తుపాకీ, అన్లైసెన్స్డ్ తుపాకీతో చీకటి దొంగ ఒకటై ఇవాళ అనేక మంది బాధితులకు భయప్రాంతం గురించారు. మహేందర్ రెడ్డి గారు, అంటే ల్యాండ్ విషయంలో మీకు నయీం డైరెక్ట్ గా ఫోన్ చేశాడా? ఏఎస్ఐ ఏ విషయంలో వచ్చి మీతో మాట్లాడాడు? అది ఎంత ల్యాండ్ ఏంటి? మాది 11 ఎకరాలు మేడం. 11 ఎకరాలకు నేను ఒక టెంట్ లాగా తీసుకుంటే 11 ఎకరాలకు దాని ₹1 కోట్ల విలువ గల ల్యాండ్, దాన్ని కబ్జా చేయడానికి ఆయన నయీం మనసులను వాడుకున్నాడు. ఇవాళ నయీం మనసులు ఆ జీబుల ఉన్నారని చెప్పుకుంటూ ఇవాళ గన్లు పట్టుకొని ఇవాళ కార్బన్ గన్స్ కానీ ఇవాళ వేరే గన్స్ పట్టుకొని వచ్చి అనేక రకాల బెదిరింపులకు గురి చేసేవాడు. అయితే ఏఎస్ఐ వచ్చి అంటే నయీం పంపించాడనే చెప్పేవాళ్ళ? ఏ విధంగా ఉండేది ఏఎస్ఐ మీతో మాట్లాడే విధానం? చీకట్లో వస్తుంది. ఎప్పుడు వచ్చినా మేడం వాళ్ళు 11 గంటల తర్వాతనే వచ్చేది. ఇదే డైలాగ్ సేమ్. ఏమని? మాతో పెట్టుకోవద్దు, మాకు వెనుక ఎవరు పెద్ద భయాలు ఉన్నారు, మీకు తెలియదు అనేది అట్లాంటి సేమ్ అది ఇప్పుడు మాకు అర్థమైతా ఉంది. ఈయనకు నయీంకు ఈయన ప్రత్యక్ష సంబంధాలు అనేది మేము గట్టిగా చెప్తా ఉన్నాం మేడం. ఇంకా బెదిరించినప్పుడు అంటే నయీంకి సంబంధించిన వ్యక్తులు కూడా ఏఎస్ఐతో పాటు ఏమన్నా వచ్చేవాళ్ళ? వాళ్ళు కార్తీక్ అవే మేడం. చీకటి ఏంటంటే ఆయన అనేకమైనటువంటి చీకటి హత్యలు ఇప్పుడు వెలుగులో హత్యలు ఎన్నో చేసిండు కరీంనగర్. అవి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇవి మన సిట్టు దర్యాప్తులో ఆ హత్యలు ఎలా జరిగినాయి అనేది ఒక్కొక్కటి కోణం నుంచి బయటపడతాయని నేను తెలుపుతా ఉన్నాను. ఇంకా అప్పుడు మీరు ఆ క్రమంలో ఇంకా అది ఎస్పీకి మీరు ఫిర్యాదు చేశారు. కానీ ఆ తర్వాత ఆ 11 ఎకరాల ల్యాండ్ విషయంలో ఏంటి ఒక కొలిక్కి ఏమన్నా వచ్చిందా? అది వాళ్ళ చేతుల్లోనే ఉందా? ఏం కొలిక్కి రాలే మేడం. వాళ్ళ తమ్ముడి పేరు మీదనే ఉన్నది. అది వాళ్ళ తమ్ముడే, వాళ్ళే కబ్జాలు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు సిఐడి దగ్గర విచారణలో ఉన్నది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మహేందర్ రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు గోపాలకృష్ణ మా రిపోర్టర్ ఫోన్ లైన్లో ఉన్నారు. గోపాలకృష్ణ చెప్పండి, ఆ బాధితుడు కూడా మనతో స్వయంగా చెప్తున్నాడు ఏఎస్ఐ డైరెక్ట్ చీకట్లోనే వచ్చి తను బెదిరించేవాడు, అర్ధరాత్రులు వచ్చని. మరి మొత్తానికైతే పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ మోహన్ రెడ్డి. పోలీసులు ఏమంటున్నారు? లక్ష్మి, ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో మోహన్ రెడ్డి ఉన్నాడనే మనకు సమాచారం ఉంది. కానీ పోలీసులు ఎక్కడ కూడా అధికారికంగా ఏఎస్ఐ మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని కానీ అరెస్ట్ చేసినట్టు కానీ ఇంతవరకు బహిరంగంగా చెప్పని పరిస్థితి. అయితే కొద్దిసేపు తర్వాత అంటే కోర్టు టైం తర్వాత మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా కరీంనగర్ కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. గతంలో ఉన్న కేసుల నేపథ్యంలోనూ మోహన్ రెడ్డి ఇంతవరకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో హాజరై ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత 15 రోజులుగా పోలీస్ స్టేషన్ కు రాకుండా అప్స్టాండింగ్ లో మోహన్ రెడ్డి ఉండడంతో ఇటు మరోవైపు నయీంతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మోహన్ రెడ్డి బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం, అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో పాటు ఇవన్నీ ఈ పరిస్థితుల నేపథ్యంలో గత 15 రోజులుగా మోహన్ రెడ్డి ఎవరికి కనిపించకుండా అటు హైదరాబాద్ లోని ఇంట్లో కానీ ఇటు కరీంనగర్ ఇంట్లో కానీ ఫోన్ నెంబర్లు కూడా పనిచేయకుండా ఉన్నాయి. అయితే నిన్న రాత్రి
అదుపులోకి మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. లొంగిపోదాం అనుకున్న సమయంలోనే పోలీసులు అతను పట్టుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరికొద్ది సేపట్లోనే 10:30 తరువాత కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.